డిగ్రీ సెమిస్టర్ 4లో మనకి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఫిజిక్స్ పేపర్ అనమాట. మేజర్కి మైనర్కి ఇద్దరికైతే యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి మనకి ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను. అవి మాత్రం కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మెయిన్గా గన్ షాట్ క్వశ్చన్స్ యూనిట్ 1 వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ డైఎలక్ట్రిక్స్. సో ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. గాస్ థియరమ్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్, అలాగే డిఫైన్ డిఈపి, అలాగే ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ డిఈ అండ్ పి, హెన్స్ డెడ్యూస్ రిలేషన్ బిట్వీన్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అండ్ సస్పెక్టబిలిటీ. సో ఖచ్చితంగా ఇదైతే ప్రిపేర్ అవ్వండి. 2 క్వశ్చన్స్ కూడా ఈ 2 నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అయితే ఇస్తారనమాట. మనకి డైరెక్ట్గా ఈ 2 క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. దాని తర్వాత మీకు టైం ఉంటే 3rd క్వశ్చన్, 6th క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద గన్ షాట్ క్వశ్చన్స్ మాత్రం ఫస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ అనేది కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి యూనిట్ 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. ఓకేనా? సో యూనిట్ 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి వాట్ ఈజ్ గాసియస్ సర్ఫేస్ అబ్టైన్ కాలమ్స్ లా ఫ్రమ్ గాసెస్ లా. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే పోలరైజేషన్ కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి గన్ షాట్ క్వశ్చన్స్ కింద 3rd క్వశ్చన్, 8th క్వశ్చన్ అనేది కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. సో దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ మన యూనిట్ 1లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో షార్ట్ ఆన్సర్లో ప్రాబ్లమ్స్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో థియరిటికల్గా ఒక క్వశ్చన్ ఇస్తే ప్రాబ్లం కూడా మనకి అడిగే ఛాన్స్ అయితే ఉంది. కొంతమంది యూనివర్సిటీస్కి మాత్రం డైరెక్ట్గా ఓన్లీ థియరిటికల్గా అడిగే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటుందన్నమాట. సో రేర్గా 1 or 2 యూనివర్సిటీస్ మాత్రం ప్రాబ్లం కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? యూనిట్ 1లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఫర్ డీసీ సర్క్యూట్స్, అలాగే ఏసీ సర్క్యూట్స్. ఈ 2లోంచి ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా తెస్తారు. అలాగే కిర్చాఫ్స్ లా, ఇది కూడా మనకి డెఫినెట్ క్వశ్చన్ అనమాట. అంటే ఫస్ట్ క్వశ్చన్ డెఫినెట్ క్వశ్చన్, అలాగే 4, 5లోంచి ఒక క్వశ్చన్ అనేది డైరెక్ట్గా అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? సో యూనిట్ 2 కరెంట్ ఎలక్ట్రిసిటీలో రైట్ అబౌట్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఫర్ డీసీ సర్క్యూట్స్, అలాగే ఏసీ సర్క్యూట్స్. ఈ 2లోంచి ఒక క్వశ్చన్ అయితే మనకి డైరెక్ట్గా లాంగ్ ఆన్సర్లు అయితే అడుగుతారు. అలాగే కిర్చాఫ్స్ లా కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఒకవేళ మనకి కిర్చాఫ్స్ లా మిస్ అయితే మాత్రం సో దాని కింద క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. థెవెనిన్స్ థియరం, ఇదే మనకి అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో మెయిన్గా నేను చెప్పిన క్వశ్చన్స్ విధంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది యూనిట్ 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో సో కన్ఫర్మ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో స్టార్ నెట్వర్క్ అండ్ డెల్టా నెట్వర్క్ నుంచి రైట్ అబౌట్ స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్, లేదా డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైనా అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి స్టార్ నెట్వర్క్, డెల్టా నెట్వర్క్ అనేది కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సో స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ అనేది డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ కింద. ఓకేనా? సో ఇందులో కూడా మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట యూనిట్ 2 కరెంట్ ఎలక్ట్రిసిటీలో. సో ప్రాబ్లమ్స్ కూడా మన పీడిఎఫ్లో అయితే ఉంటాయి. సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వచ్చు మీకు టైం